న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవిని దృష్టిలో ఉంచుకొని లో వోల్టేజీ సమస్య లేకుండా ఆధునీకరణ చేస్తున్నాం. పుష్కరాల నాటికి మరికొన్ని సబ్ స్టేషన్లు నిర్మించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ధవళేశ్వరం, హుకుంపేట గ్రామాల్లో పలు సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలలో భాగంగా కోలాహలంగా అమ్మవారి రథోత్సవం. జక్కంపూడి రాజాపై జన సైనికుల ఆగ్రహం. భక్తుల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. వేసవిని దృష్టిలో ఉంచుకొని లో వోల్టేజీ సమస్య లేకుండా విద్యుత్ లైన్లను ఆధునీకరణ చేస్తున్నామని, పుష్కరాల నాటికి మరికొన్ని సబ్ స్టేషన్లు నిర్మించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ధవళేశ్వరం, హుకుంపేట గ్రామాల్లో పలు సమస్యలను ఎమ్మెల్యే గోరంట్ల స్వయంగా పరిశీలించి స్థానికుల నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ధవళేశ్వరం గ్రామంలో లక్ష్మీ నరసింహ కాలనీ వద్ద నూతన సబ్ స్టేషన్ నిర్మించేందుకు స్థలాన్ని రెవెన్యూ మరియు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. సబ్ స్టేషన్ నిర్మించేందుకు పరిశీలించిన స్థలాన్ని పంచాయతీ మరియు రెవెన్యూ శాఖ అధికారులు విద్యుత్ శాఖకు అప్పగించాలని అధికారులకు సూచించారు. సబ్ స్టేషన్ నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు మొదలుపెట్టి త్వరితగతిన సబ్ స్టేషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తానని గోరంట్ల తెలిపారు. అలాగే హుకుంపేట పంచాయతీ ఎంఆర్ఓ కాలనీ నందు డ్రైనేజీ సమస్యను స్థానికులతో కలిసి స్వయంగా పరిశీలించి డ్రైనేజీ నిర్మించేందుకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని, రోడ్డుకు మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలను తీసివేసి నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. స్థానికులతో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నిధులు కొరత ఉందని, అయినప్పటికీ కూడా డ్రైనేజీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని, 2 నెలల్లో డ్రైనేజీ నిర్మాణం పూర్తవుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఏఈ శ్రీనిబాబు, పినమరెడ్డి ఈశ్వరుడు, పుక్కల రాజు, ఆళ్ల ఆనందరావు, అంబటి శ్రీను, కొరసాల ప్రసాద్, బత్తిని ఏడుకొండలు, ఇల్లా రాంబాబు, నల్ల రమేష్, గుబ్బల దశరథ్, పంపన శ్రీను, ఆళ్ల విఠల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి రథోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల్లో భాగంగా కోలాహలంగా అమ్మవారి రథోత్సవం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై రథోత్సవానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రథోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా కోయ నృత్యాలు, గరగ నృత్యములు, శక్తి వేషాలు, తీన్మార్, కోలాటం, పగటి వేషాలు, విద్యుత్ దీపాలంకరణ, విశేషాలంకరణ అందరినీ ఆకట్టుకున్నాయి. ఉగాది జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా, విజయవంతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కడియాల వీరభద్రరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి జె వెంకటేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అల్లాడ వెంకటప్పారావు, బోను ఈశ్వరి, మల్లపురెడ్డి వరలక్ష్మి, కొరగంటి త్రినాథ్, కెల్లా జయలక్ష్మి, తాడివలస వెంకటలక్ష్మి, అండలూరి చంద్రశేఖర్, తోర్లపాటి శాలిని, కారుమూరి సురేష్, ఎక్స్ అఫీషియో మెంబర్ మాదిరెడ్డి పద్మావతి ఉత్సవాల విజయవంతానికి కృషి చేశారు.
విద్యార్థుల సంఘం చేస్తున్న అవినీతి అక్రమ కార్యకలాపాలపై రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన తీవ్రతరం దాల్చింది. కళాశాల మెయిన్ గేటు వద్ద విద్యార్థులు కొందరు పూర్వ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యూఆర్ కోడ్ల ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం 2000 మందికి పైగా విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద 200 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని, ఈ డబ్బులు అకౌంట్లో చూపించడం లేదని విమర్శించారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా కళాశాల ప్రాంగణంలో వ్యాపారాలకు అనుమతులిస్తున్నారని, సరైన అనుమతులు లేకుండా జిరాక్స్ సెంటర్ నడుపుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నా పేరు బండి వంశీ అండి. సార్, నా పేరు బండి వంశీ అండి. 2018 నుంచి 2021 వరకు నేను ఇదే కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. మనకి అటానమస్ రాజమహేంద్రవరం కాలేజీలో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అలమ్ని అసోసియేషన్ అనేది ఒక ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఒకటి ఉంది. 2018లో శ్రీ గంపా లీలామోహన్ గారు స్థాపించడం జరిగింది. శ్రీ ముల్ల మాధవ్ గారు ప్రెసిడెంట్గా చేశారు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతనే ప్రెసిడెంట్గా ఉన్నారండి. ఎలక్షన్ జరగడం కానీ, ఆడిట్స్ జరగడం కానీ ఏమీ లేదు. ఏంటంటే ప్రిన్సిపల్ గారిని మేము ప్రశ్నించాం సార్. ప్రతి స్టూడెంట్ దగ్గర అలమ్ని అసోసియేషన్ 200 తీసుకుంటుందండి. ప్రిన్సిపల్ గారిని ప్రశ్నించడం జరిగింది సార్. మన ఓల్డ్ స్టూడెంట్స్ తరపు నుంచి ఎందుకని 200 తీసుకుంటున్నారు ప్రతి స్టూడెంట్ దగ్గర, దానికి మన అలమ్ని అసోసియేషన్కి మనకి సంబంధం ఏంటి అని అడిగితే ప్రిన్సిపల్ గారు ఆర్టీఐ ద్వారా మనకు ఒకటే చెప్పారండి, అలమ్ని అసోసియేషన్కి మనకి ఎటువంటి సంబంధం లేదు, నాకు దానికి వాళ్ళ అకౌంట్స్కి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదని ప్రిన్సిపల్ గారు లెటర్ ఇచ్చారు సార్. సో మరి పర్మిషన్ లేనప్పుడు అలమ్ని అసోసియేషన్ అకౌంట్ యొక్క క్యూఆర్ కోడ్ మన అడ్మినిస్ట్రేషన్ కిటికీ దగ్గర అంటించి ప్రతి స్టూడెంట్ ఎవరైతే టీసీ తీసుకోవడానికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా 200 కట్టాలి, కట్టకపోతే మీకు టీసీ ఇవ్వమని చెప్పి బెదిరించి ప్రతి స్టూడెంట్ దగ్గర 200 కట్టించుకున్నారు సార్. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరంలో 2500 నుంచి 3000 మంది స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు. మరి ప్రతి స్టూడెంట్ దగ్గర 200 లెక్కేసుకుంటే ఎన్నో లక్షల డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి. అలమ్ని అసోసియేషన్ అకౌంట్లోకి కాకుండా ఇందులో మన జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ గద్దె సుధాకర్ గారు పర్సనల్ అకౌంట్లోకి కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయించుకోవడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్ దగ్గర.
అంటే ఈ అమౌంట్ని లెక్క చూపించాలని ఎవరైతే పర్సనల్ అకౌంట్లోకి కొట్టించుకోవడం జరుగుతుందా, లేదంటే ఏం జరుగుతుంది? ఇంత అవినీతి జరుగుతుంది. అలాగే మన కాలేజీలో ఎన్నో సంవత్సరాలుగా క్యాంటీన్ ఉంది సార్. క్యాంటీన్లో నాణ్యం ఉండదు. ఫుడ్ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అదే ఆయిల్ రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రైడ్ రైస్ ఉంటుంది, క్వాంటిటీ ఉండదు, క్వాలిటీ ఉండదు, కాస్ట్ మాత్రం ఎక్కువ. ఇదే విషయం కూడా మేము ప్రిన్సిపాల్ గారిని అడగడం జరిగిందండి. మాకు క్యాంటీన్ ఈ విధంగా ఉంది సార్, దీనికి పర్మిషన్ ఎలా ఇచ్చారు, టెండర్లు జరిగినాయా, ఎన్ని టెండర్లు జరిగినాయి ఏంటి అంటే ప్రిన్సిపాల్ గారు. అదేవిధంగా క్యాంటీన్ పక్కన ఒక జిరాక్స్ షాప్ ఉంది సార్. మన ఆర్ట్స్ కాలేజ్ పర్మిషన్స్లోనే క్యాంటీన్ పక్కనే జిరాక్స్ సెంటర్ ఒకటి ఉందండి. దానికి మీరు పర్మిషన్ ఇచ్చారా, ఎంత కట్టించుకుంటున్నారు, దాని కరెంట్ బిల్ ఎవరు కడుతున్నారు ఏంటి అనే ప్రశ్నలు మేము లేపాం సార్ ప్రిన్సిపాల్ గారికి. లేపితే ప్రిన్సిపాల్ గారు ఒకటే సమాధానం ఇచ్చారండి, క్యాంటీన్కి నేను పర్మిషన్ ఇచ్చాను, జిరాక్స్ షాప్కి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఇన్ని సంవత్సరాలు జిరాక్స్ సెంటర్ని ఏ విధంగా మీరు క్వశ్చన్ చేయకుండా వదిలేరు? అంటే ఏంటి, జిరాక్స్ సెంటర్ నుంచి వచ్చే ఆదాయం మీకు కూడా కమిషన్ ఉందా, మీకు కూడా భాగం ఉందా, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రశ్నించకపోవడం ఏంటి అని చెప్పి మేము అడిగితే ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. ఈ కాలేజీలో జరుగుతున్న అవినీతిని అంతే చూసి వెతికి ఇది బయటకు తీసి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఇందులో స్టూడెంట్స్ అందరూ లాస్ అవుతున్నారు సార్. ఏమనంటే జిరాక్స్ షాప్ పర్మిషన్ లేకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ ద్వారా ఆన్లైన్ ద్వారా పంపితే 10 రూపాయలు, నార్మల్ కాపీ టు కాపీ తీసుకుంటే 3 రూపాయలు. ఇటువంటి ఇలా తీసుకోవడం ఏంటి సార్? ఒక గవర్నమెంట్ కాలేజ్ అయ్యండి కూలీ నాలి చేసుకునే పిల్లలు వస్తుంటే వాళ్ళ దగ్గర అవినీతిగా అలా తీసుకోవడం సార్. బయట 2 రూపాయలు ఇస్తున్నారు జిరాక్స్కి. అలాంటప్పుడు కాలేజీ సరౌండింగ్స్లో పర్మిషన్ లేకుండా పెట్టుకుందే కాకుండా స్టూడెంట్స్ దగ్గర అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవడం అన్నది అది అసలు కరెక్ట్ కాదు సార్. మేము లాస్ అయ్యాం, నా తోటి స్టూడెంట్స్ లాస్ అవ్వకూడదని మేము కోరుకుంటున్నాం సార్. క్యూఆర్ కోడ్ కూడా లోపల అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ బయట పెట్టి ఎప్పుడైతే టీసీస్ ఇస్తానని చెప్పి డేట్ ఇస్తారో ఆ డేట్ రోజున గద్దె సుధాకర్ అనే వ్యక్తి సారు, ఆయన అందులో లెక్చరర్గా చేస్తున్నారు సార్, ఫ్యాకల్టీ కింద రెగ్యులర్ కాంట్రాక్ట్ లెక్చరర్ కింద చేస్తున్నాడు. ఇందులో ఆలుమిని ఏదైతే ఉందో అందులో ఉన్న వాళ్ళందరూ లెక్చరర్స్ సార్, కాలేజీలో ఉన్నారు. ప్రతి స్టూడెంట్ కూడా చెప్పడానికి కూడా భయపడుతున్నారు. వాళ్ళు కొత్తగా ఇప్పుడు మళ్ళీ బైలా క్రియేట్ చేసుకున్నారు సార్ వాళ్ళు సొంతంగా. 35 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా పోటీ చేయడానికి అర్హులు, మిగతా వాళ్ళు ఎవరు అర్హులు కాదు. అదేవిధంగా అందులో మళ్ళీ రూల్స్ ప్రతిదీ వాళ్ళకి అనుగుణంగా మార్చేసుకున్నారు సార్. ఎవడైనా అడగడానికి సరిపోడు, సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా 2 సంవత్సరాలు. అంటే మేమేం సార్ మరి మా దగ్గర 200 రూపాయలు కట్టించుకున్నారు ఫస్ట్, మరి మాకు ఓటు హక్కు లేదా? అందులో ఓటు హక్కు లేదంట ఆలుమినీలో. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన అవినీతి అక్రమాల చిట్టాలను ఆ పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు చేసిన అవకతవకలన్నీ బయటకు తీస్తున్నామని జనసేన నాయకులు అన్నారు. స్థానిక పాత సోమాలమ్మ ఆలయ సమీపంలో ఉన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నివాసం వద్ద బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు అడప శ్రీనివాసరావు, వేగిశెట్టి రాజు, తోట రామకృష్ణ, గంటి రాజు తదితరులు మాట్లాడారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని, ఎక్కడా ఎటువంటి అవినీతి జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారని అన్నారు. బత్తుల ఆయన సతీమణి వెంకటలక్ష్మిపై పదే అసత్య ఆరోపణలు చేస్తున్న జక్కంపూడి రాజా గణేష్లకు చిత్తశుద్ధి ఉంటే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. బత్తుల వెంకటలక్ష్మి పట్ల అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించడం చేతకాని మాజీ ఎమ్మెల్యే 40 ఇయర్స్ రాజకీయ అనుభవం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మళ్లీ వారిపై ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. జనసేన నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, ముక్కా రాంబాబు, ముక్కా జయ తదితరులు పాల్గొన్నారు. కాకపోయినా మాజీ ఎమ్మెల్యే గత 2019లో అధికారంలోకి వచ్చి రాజానగరం నియోజకవర్గంలో ఒలకబెట్టింది ఏమీ లేదు. ఎంతమంది శిరోమండలం, అలాగే బీసీలపై దాడులు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, భూ కబ్జాలు, ఎవరైనా ఎదురుకు తిరిగితే అట్రాసిటీ కేసులు, ఎన్నో క్రైమ్లో వాళ్ళ రాజానగరంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి. అభివృద్ధిలో వెనకంజలో ఉన్నాడు, క్రైమ్లో నెంబర్ 1లో ఎవరుతున్నాడో చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో మట్టి మాఫియా చేస్తారో, గంజాయి అని ఆయన ఆరోపణలు చేస్తారు.
ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం, మీరు గత ప్రభుత్వంలో క్రైమ్ ఎంత ఉందో చూడండి. మీరు 2019 నుంచి 24 దాకా మీరు క్రైమ్ ఎంతో చూడండి. ఇవాళ 20 నెలలు అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది అభివృద్ధి విషయంలో కూడా ముందంజలో ఉన్న క్రైమ్ రేట్లో కూడా చాలా మేము క్రైమ్ను ప్రోత్సహించకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా చూడాలని ఒక నియోజకవర్గాన్ని ఒక బాటలు తీసుకెళ్తే ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష కూడా పాత్ర కూడా పోషించలేకుండా ఈ మధ్యకాలంలో పెట్టి ఆరోపణలు చేస్తూ సాక్షాత్తు మా జనసేన వీర మహిళ అయినటువంటి మా బత్తుల వెంకటలక్ష్మి గారి మీద కొంగు చాచి డబ్బులు దండుతుందని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. నిజంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర మా నాన్నగారు ఇది మా అమ్మగారు ఇది అని చెప్పుకునే నువ్వు, నీ ఇంట్లో తల్లి ఉంది, అలాగే నీకు భార్య ఉంది, అలాగే నీకు మరదల గారు ఉంది. మహిళల్ని గౌరవించలేని నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడు అని అడుగుతున్నా. ఎందుకంటే సంస్కారహీనంగా మాట్లాడటం, ఎందుకంటే సింగు చాచడం అనేది ఎంత భయంకరమైన విషయం అనేది కూడా వాళ్ళ ఆ ఫ్యామిలీకి 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఫ్యామిలీకి తెలియలేదనుకుంటే అది మా రాజానగరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మహిళలు పెట్టుకున్న ఫ్యామిలీ మీద పెట్టుకున్నది దురదృష్టం. ఎంత దురదృష్టం చూడండి. ఒక మహిళను అలాగ అవమానిస్తారా? ఇదేనా నీ కన్నతల్లికి నేర్పిన సంస్కారం? నీ భార్య నేర్పిన సంస్కారం ఇదేనా? నీ రేపొద్దున రాబోయే రోజులు నీ పిల్లలకి ఏ సమాధానం చెప్తాను? ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి ఈ యొక్క రాజానగరం నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉన్నటువంటి దాన్ని ఒక్క దెబ్బతో ఏం చేశారంటే ఆ గల్ఫ్ యుద్ధంలో తయారు చేసేసారు. ఇక ఎలాగంటే చెరువులు తవ్వేస్తున్నారు అంటున్నారు, తప్పులేదు, తవ్వుతున్నారు. వాళ్ళు ఎంత లోతు తవ్వారు, వీళ్ళు ఎంత లోతు తవ్వారు కొలవండి మీరు విలేకరులు వెళ్ళి, ఎవరు ఎంత లోతు తవ్వారు. తర్వాత ఇంకోటి, చెరువులు మట్టి అవసరం కొలిది రైతువారి నాయకులు చిన్న చేసుకుంటారు. కానీ ఈవేళ బలరామకృష్ణ గారి ద్వారా చేసుకునే వాళ్ళందరూ కూడా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ రైతులు, కార్యకర్తలు పనిచేసుకుంటున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే గారి టైంలో వీళ్ళకి ఎవరికి అవకాశం లేదు. రాజమండ్రి నుంచి వచ్చి సైట్ బిల్లింగ్లు చేసేవారు, రాజమండ్రి నుంచి సైట్లు కొనేవారు, రాజమండ్రి నుంచి వచ్చి కొండలు మా సీతనారాయణ మండలంలో ఉన్న కొండలన్నీ తీసుకొచ్చి వెంకటనారం, తొర్రేడు, రాజమండ్రి మొత్తం కప్పెట్టేసుకున్నారు. కాబట్టి ఈవేళ చెరువులు మెరకైపోయి నీరు తూముల ద్వారా వెళ్ళడం లేదు. అందు గురించి రైతులు ఏమంటున్నారంటే, మేము సొసైటీ వాళ్ళు కూడా చేపలు బ్రతకడం లేదు, కాబట్టి మాకు చెరువు లోతు చేయాలంటున్నారు. కాబట్టి చెరువుల్ని మినిమం లోతు చేయడం తప్పు కాదు. మినిమం లోతు కాకుండా కొన్ని ఊర్లో రాజానగరం మండలంలో తాడి చెట్టు లోతు తవ్వేశారు. కావాలితే వెళ్ళి మీ విలేకరులు చూడండి. కాబట్టి ఈవేళ తెలుగుదేశానికి, అలాగే వైఎస్ఆర్ పార్టీకి కూడా, అలాగే కూటమికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంతో కాదు. 40 మంది వాళ్ళు ఉంటే 50 మంది మేమున్నాం. ఈ 40 మందికి కూడా గవర్నమెంట్ పథకాలు ఏ పథకాన్ని కూడా ఆపకుండా ఆరోగ్యశ్రీ 18 కోట్లు పంచిపెట్టారు. అలాగే ఇళ్ల స్థలాలకు అప్లికేషన్లు ఇచ్చారు, కార్డులకు ఇచ్చారు, పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి పథకాన్ని కూడా ప్రభుత్వం పార్టీ ఫీలింగ్ పెట్టొద్దు. అదే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నారు చాలా ఎక్కువ ఇళ్ల స్థలాలు కానీ ఏవైనా కానీ. కానీ కోట్లు తీసుకున్నారని ఒక ఆరోపణ, దానికి కూడా బత్తుల బలరామకృష్ణ గారు నిరూపించు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేశారు. అది లేదు. మొన్న బత్తుల వెంకటలక్ష్మి గారు మా సోదరి, ఆవిడ నియోజకవర్గం ప్రతి ఇంటికి ఒక ఆడపడుసు అనమాట అండి. అందరూ కూడా ఆవిడ సొంత ఆడపడుసులా శుభ్రంగా తీసుకుని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరినే పేరెట్టి పిల్లగల స్థామత ఉందండి ఆవిడకి. అంటే ప్రతి గడప ఎక్కుతుంది దిగుతుంది, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఆవిడ విమర్శించారు, ఆ రోజే అలా దిగజారిపోయారండి. మొన్న ఎలక్షన్లో 34,000 ఓట్ల మెజార్టీతో వచ్చారు. ఆవిడని ఎప్పుడైతే విమర్శించారో వచ్చి ఎలక్షన్లో 64,000 ఓట్ల మెజార్టీతో ఈ రోజు గెలడానికి సిద్ధంగా ఉన్నాడు మేము. శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా సెట్టిబల్జ సంఘం ఉభయ రాష్ట్రాల గౌరవ అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి 18 రకాల హారతులిచ్చారు. జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన జాతర మహోత్సవంలో పిల్లి సుబ్రహ్మణ్యం దంపతులు అమ్మవారికి 2 లారీలకు పైగా పువ్వులు తెచ్చి సమర్పించారు. అమ్మవారికి చీరను అందజేశారు.
యువ నాయకులు పిల్లిసిరి బాల కుటుంబ సభ్యులు హాజరై అమ్మవారికి హారతినిచ్చారు.
రాజమండ్రి 49వ వార్డులో పారిశుధ్య స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, క్వారీ గోతుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, లేకుంటే నిరాహార దీక్ష చేస్తానని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు అన్నారు. రాజమండ్రి క్వారీ ప్రాంతం 49వ వార్డులో అధ్వానంగా ఉన్న పారిశుధ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, లేకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు హెచ్చరించారు. నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ వార్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద ప్రజలు రెక్కాడితే గాని డొక్కాడని పేద కార్మికులు ఎక్కువగా నివసిస్తుంటారని, అలాంటి వార్డుల్లో ఏ వీధిలో చూసినా కాలువల్లో మురుగు తొలగించడం లేదని, పారిశుధ్యం అధ్వానంగా ఉందని తెలిపారు. ఏదో ఒక రోజు క్వారీ ప్రాంతంలో నిరాహార దీక్ష చేస్తామని, అప్పటికి అధికారులు పట్టించుకోకపోతే తాను నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుంటానని బర్రె కొండబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం నాగేశ్వరరావు, సంగపు నాని, బి జనార్దన్, జుత్తుక దేవి, గారా నాగమణి తదితరులు పాల్గొన్నారు. చెత్త వెంటనే 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 50 వార్డులో ఉన్న చెత్త లారీల్ని తొలగించాలని చెప్పి 50 లారీలు వార్డు మీద రివ్యూ పెడతామండి. ఈ 10 రోజులు అయిన తర్వాత ఒకరోజు క్వారీ మార్కెట్ సెంటర్లో లేకపోతే క్వారీ ఏరియాలో ఎక్కడో చోట దీక్ష అనేది పెడతాం. ఒకరోజు నిరసన దీక్ష. అది అయిన తర్వాత అప్పటికీ కానీ పూర్తిగా మా 37 మంది శానిటేషన్ వర్కర్స్ని కానీ ఇవ్వకపోతే వెంటనే రోజు ఏదన్నా చెప్పకుండానే ఆమరణ నిరాహార దీక్ష పెట్టడానికి నేను సిద్ధమయ్యానని చెప్పేసి తెలియజేస్తున్నాను. రాజమండ్రిలో కారు బీభత్సానికి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మద్యం, మత్తు పదార్థాలు సేవించడం యువతకు మంచిది కాదని హితవు పలుకుతున్నారు. అవగాహన కల్పిస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ప్రమాదాలకు గురి చేయడం వంటి నేరాలకు పాల్పడవద్దని పదే పదే చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు మద్యం సేవించిన యువకులు ఈ సూచనలను, ఆదేశాలను పట్టించుకోవడం లేదా అంటే అవును అనే సమాధానం ప్రతిధ్వనిస్తుందని అన్నారు. ఎన్ని తనిఖీలు చేసినా, గస్తీని ఎంత ముమ్మరం చేసినా కొందరు ఈ దురలవాట్లు మానడం లేదు. పైగా యంత్రాంగాన్ని సవాలు చేసే విధంగా ఉన్మాదంగా రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను వేగంగా నడుపుతున్నారు. శనివారం రాత్రి ఓ వ్యక్తి కారుతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బీభత్సమే సృష్టించాడనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. రాజమహేంద్రవరంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 3కి గాయాలయ్యాయి. నగరంలోని తాడితోటకు చెందిన నల్లి విజయ్ కుమార్ కు 22న అర్ధరాత్రి మద్యం మత్తులో కారు నడుపుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న 2 కూలీల నుండి కొనగా వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం పాత సోమాలమ్మ గుడి వీధిలోని హోటల్ వద్ద మరో 2ని ఢీకొన్నాడు. ఒకరికి గాయాలయ్యాయి. తర్వాత ఏవీఏ రోడ్డు హైవే కూడలి వద్ద ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టాడు. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం లాలా చెరువు కూడలి వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2ని ఢీకొనగా ఒకరికి గాయాలయ్యాయి. అక్కడ కారు ఆగిపోవడంతో వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పర్సనల్ ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్ రాజా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఎంపీ పర్సనల్ ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్ రాజా పుట్టినరోజు సందర్భంగా గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు, వికలాంగులకు చీరలు, టవల్స్, దుప్పట్లు, పళ్ళు పంపిణీ చేశారు. శ్రీకాంత్ రాజా తన ప్రతి పుట్టినరోజు వేడుకను గత 4 ఏళ్లుగా అనాథ పిల్లలతో, వృద్ధులతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రి ఎంపీ పర్సనల్ ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్ ఉదయం స్కూల్ విద్యార్థులకు పళ్ళు, ఫ్రూట్స్ తో పాటు అల్పాహారం, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. అనంతరం బొమ్మూరు రూత్ అనాథాశ్రమంలో అన్నదానాన్ని నిర్వహించారు. ఇలా తన పుట్టినరోజు వేడుకలను అనాథాశ్రమాల్లో జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. రాజమండ్రి ఎంపీ పర్సనల్ ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్ రాజా ఈ కార్యక్రమంలో గౌతమి జీవకారుణ్యం చైర్మన్ వర్రె శ్రీనివాసరావుతో పాటు శ్రీకాంత్ రాజా స్నేహితులు, జర్నలిస్ట్ సత్య ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాగసుధ పాడుతా హాయిగా నూతన సంగీత సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం విక్రమ్ హాల్లో ఆత్మీయపూరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో రాగసుధ పాడుతా తీయగా నూతన సంగీత సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం మార్చి 21వ తేదీన ఆత్మీయపూరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ప్రెసిడెంట్ గా ఏల్కొండ వెంకటేష్, సెక్రటరీగా కెఏ రావు, వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎంఎస్వి ప్రసాద్, ట్రెజరర్ గా కోడిబోయిన సుదర్శన్ బాబు, జాయింట్ సెక్రటరీగా అయ్యగారి లక్ష్మణరావు నియమితులయ్యారు. సంగీతానికి కుల మత భేదాలు లేవని, సంగీతం మన భావోద్వేగాలను పంచుకునే ఒక అద్భుతమైన భావం అని గాయని గాయకుల మధుర స్వరాలతో నిరూపించారు. ఆద్యాంతం ఆనందంగా సాగిన ఈ కార్యక్రమంలో కెఏ రావు వివిధ భాషల్లో పాటలు పాడి శ్రోతలను రంజింపజేశారు. మాస్టర్ గగన్ హుషారుగా పాడిన హిందీ పాటలు శ్రోతల్ని అలరించాయి. నగరంలో వివిధ సంగీత సంస్థల అధ్యక్షులు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ప్రశంసలతో కొనియాడారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగగా విక్రమ్ హాల్ మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. ఆర్పిహెచ్ అంటే పేరు కాదు, ఒక బ్రాండ్ అని నిరూపించారు. ప్రెసిడెంట్ గా ఏడుకొండ వెంకటేష్, సెక్రటరీగా కెఏ రావు, వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎంఎస్వి ప్రసాద్, ట్రెజరర్ గా కోడెబోయిన సుదర్శన్ బాబు, జాయింట్ సెక్రటరీగా అయ్యగారి లక్ష్మణరావు నియమితులయ్యారు. సామాజిక వర్గం సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకి దాలిపత్తి వేమన వినతి పత్రాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మార్చులు శ్రీమతి సవితి గారిని ఆంధ్ర కొమ్మర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మరియు తూర్పుగోదావరి జిల్లా కొమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి దాలిపత్తి వేమన మర్యాద పూర్వకంగా కలుసుకొని కొమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ బాధ్యతలను అప్పగించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కూటమి ప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కుమ్మరి శాలివాహన సామాజిక వర్గానికి చెందిన కనీసం ఒక్క ఎంపీ గాని ఎమ్మెల్యే గాని రాష్ట్రంలో ఇప్పటి వరకు లేకపోవడం వలన కుమ్మరి శాలివాహన సామాజిక వర్గానికి చెందిన వారు తమ సమస్యలను చెప్పుకోవడానికి రాజకీయ ప్రాముఖ్యత గల ఏ ఒక్క నాయకుడు లేని కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక తమ సమస్యలు తీరతాయనే ఆశతో కుమ్మరి సామాజిక వర్గం వారు ఉన్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితకు దాలిపత్తి వేమన తెలియజేశారు. కుమ్మరి సామాజిక వర్గం వారు ఒక చిన్నపాటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా తూర్పుగోదావరి జిల్లాలోనే కనీసం ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా లేదని, దయచేసి జిల్లా కేంద్రమైన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కు కుమ్మరి శాలివాహన సామాజిక వర్గం వారికి ప్రభుత్వం ద్వారా నిర్మించి ఇవ్వాలని దాలిపత్తి వేమన సంఘం పెద్దలు మంత్రి సవిత గారికి విన్నవించారు. కుమ్మర కుల వృత్తికి అవసరమైన మట్టి లభ్యత విషయంలో మైనింగ్ శాఖ నుంచి గాని ఇతరుల నుంచి గాని ఏ విధమైన సమస్యలు రాకుండా చూడాలని, ఇతర చేతి వృత్తుల వారి మాదిరిగానే 50 సంవత్సరములు నిండిన కుమ్మరి కుల వృత్తుల కుమ్మర కుల వృత్తిదారులకు పెన్షన్ సౌకర్యమును కల్పించాలని, కుల వృత్తికి అవకాశం లేని వారికి ఆదరణ పథకంలో ప్రత్యామ్నాయ పరికరాలను అందించాలని, తయారు చేసిన మట్టి పాత్రలను కాల్చడానికి అవసరమైన ఆవ షెడ్డుల నిర్మాణానికి భూమి కేటాయించాలని మరియు ఆర్థిక సహాయం చేయాలని, కుమ్మర సామాజిక వర్గం వారి సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలని వినతి పత్రాన్ని దాలిపత్తి వేమన బీసీ శాఖ మంత్రి సవిత గారికి ఇవ్వడం జరిగింది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. వేసవిని దృష్టిలో ఉంచుకొని లో వోల్టేజీ సమస్య లేకుండా ఆధునీకరణ చేస్తున్నాం. పుష్కరాల నాటికి మరికొన్ని సబ్ స్టేషన్లు నిర్మించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ధవళేశ్వరం, హుకుంపేట గ్రామాల్లో పలు సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలలో భాగంగా కోలాహలంగా అమ్మవారి రథోత్సవం. జక్కంపూడి రాజాపై జన సైనికుల ఆగ్రహం. భక్తుల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.